ఏమయ్య కాంపౌండర్, సార్ ఏమంటున్నారు మన హాస్పిటల్ గురించి బయట జనాభా? మన హాస్పిటల్ గురించి బ్రహ్మాండమైన టాక్ ఉంది సార్. ఆ మెంటల్ హాస్పిటల్లో మెంటల్ డాక్టర్ బాగా చూస్తాడని పేరు ఉంది సార్. మెంటల్ హాస్పిటల్ కాదయ్యా, సైక్రియాటిక్ హాస్పిటల్. జనాలకి అంత లేదు సార్, అది మెంటల్ హాస్పిటల్ మెంటల్ డాక్టర్ అంటున్నారు వాళ్ళు. అరే బాబు, మెంటల్ డాక్టర్ కాదు, మెంటల్ వచ్చిన వాళ్ళకి తగ్గించే డాక్టర్ని నేను. అదే తెలియదు కదా సార్. ఇంతకీ హాస్పిటల్ రౌండ్స్కి వెళ్ళి వచ్చావా? మీరు చెప్పిన తర్వాత నేను ఎందుకు పోకుండా ఉంటాను సార్? పొద్దు నుంచి 3 రౌండ్లు వేసాను సార్ హాస్పిటల్లో. అందుకే నేను పెట్టాను. అంతే సార్. ఇంతకీ ఆ 3 నెంబర్లో ఉన్నాడు కదా పేషెంట్, ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఇచ్చేవాడికి అవును ఎలా ఉంది పిచ్చి ఇప్పుడు వాడికి? సార్ కొంచెం వాడికి పిచ్చి తగ్గినట్టే కనబడుతుంది. ఎలా చెప్పగలవు? అంటే ఇప్పుడు అంతకుముందు నేను ప్రధానమంత్రిని అనేవాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిని అంటున్నాడు. తగ్గినట్టే కదా సార్? కరెక్ట్ అనేవు, కరెక్టే. మరి ఆ 4 నెంబర్ రూమ్లో ఉన్నాడు కదా, మరి ఆడి పరిస్థితి ఏంటి? వాడికి కూడా పిచ్చి తగ్గినట్టే కనపడుతుంది సార్. ఎట్ట చెప్పగలవు? ఇప్పుడు ఇంతకుముందు నేను విల్లాలు చంద్రమండలంలో కడతాను అనేవాడు, ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో కడతానంటున్నాడు. తగ్గినట్టే కదా? కరెక్టే, తగ్గినట్టే. అవును సార్, మీ ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా. అవును, ట్రీట్మెంటా మజాక అట్టుండాలా? 6వ నంబర్ పేషెంట్ వస్తున్నాడు సార్. వీళ్ళు కూడా అడగండి పిచ్చి తగ్గిందో లేదో కనుక్కోండి. నమస్తే, బాగున్నావా? చాలా బాగున్నాను సార్. మన ట్రీట్మెంట్ ఎలా పనిచేసింది? సూపర్గా పనిచేసింది. పిచ్చి తగ్గిందా లేదా అడగండి సార్. పిచ్చి తగ్గిందా? చాలా బాగా తగ్గింది సార్. బాగా అంటే ఇప్పుడు దీన్ని డిశ్చార్జ్ చేశాను అనుకో, ఏం చేస్తావు? డబ్బు సంపాదిస్తాను. డబ్బు సంపాదిస్తాడట. మరి డబ్బు సంపాదించి ఏం చేస్తావు? వ్యాపారం చేస్తాను. వ్యాపారం చేస్తాడట. వ్యాపారం చేసి ఏం చేస్తావు? బిల్డింగ్లు కడతాను సార్. బిల్డింగ్లు కట్టాడట. మరి బిల్డింగ్లు కట్టి ఏం చేస్తావు? బాంబులు బట్టి పేల్ చేస్తా.